తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మరి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు చెల్లించాలని ఈరోజు వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు తరలి రావడం జరిగింది. అంతేకాకుండా యూనియన్ లీడర్సు, ఆయా యూనియన్ లీడర్సు, పెన్షన్ సంబంధించిన అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మరి ఇచ్చిన పిలుపుకు మరి చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ, జ్వరాలతో ఉన్నప్పటికీ, బీపీతోని, షుగర్లతోని ఎన్ని వ్యాధులు ఉన్నా వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అక్కడ మరి ముఖ్యంగా సరే అన్ని విషయాలు అన్నీ అందరూ కూడా వాళ్ళ బాధలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 101% అది బాగా సక్సెస్ అయింది. అంతేకాకుండా మరి ఉద్యోగులు ఖచ్చితంగా మేము మరొక ఉద్యమ నగార అక్కడ మోగిందనే చెప్పుకోవాలి. ధర్నా చౌక్ ఈరోజు దద్దరిల్లిపోయింది. ధర్నా చౌక్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క నినాదాలతోని హోరెత్తిపోయింది. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి మరి స్లోగన్లతోని, వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లతోని, వాళ్ళు వెళ్ళగక్కిన వాళ్ళ బాధల గురించి ఈరోజు దాన్ని ధర్నా చౌక్ ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలింది. ఇవాళ మెయిన్ మీడియా రాకపోయినప్పటికీ యూట్యూబ్ మీడియా మాత్రం, డిజిటల్ మీడియా మాత్రం 101% అందరు వచ్చారు. వాళ్ళందరూ కవర్ చేసిన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు మాతోని ఎవరు నిలబడరు అనే నిరాశ నిస్పృహతో ఉన్న వారితోని ఈరోజు డిజిటల్ మీడియా ఖచ్చితంగా బలంగా నిలబడ్డది. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు నిజంగా రిటైర్డ్ అయినటువంటి వారందరూ ఈరోజు రెస్ట్ తీసుకోవాల్సిన టైం. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ సేవలు అందించిన వారు ఈరోజు వాళ్ళు తెగించి వాళ్ళ శరీరంలో ఉన్న బలమంతా కూడా తీసుకొని ఇందిరా పార్క్ వరకు నిన్న రాత్రి ఆదిలాబాద్కి వెళ్ళి, ఇటు భద్రాచలంకి వెళ్ళి, ఇటు గద్వాల్కి వెళ్ళి రాత్రి లేకుంటే అర్లీ మార్నింగ్ బయలుదేరి వాళ్ళందరూ కూడా పొద్దుగాల సమయానికి చేరుకొని ఈరోజు విజయవంతంగా దాన్ని చేయడం జరిగింది. ఇది అంతంగా, ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడికి వెళ్ళి పోరాటం అనేది క్రమక్రమంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఒకవేళ ఇవ్వడంలో ఫెయిల్ అయితే కేంద్రం నుండి ఈ డబ్బులు రాబట్టుకోవడానికి చట్టంలో ఏవేవి సెక్షన్లు ఉన్నాయో అవన్నిటిని కూడా మేము తీసుకున్నాము. ఆ వెసులుబాటును మేము తీసుకోగలిగినాము. ఇందులో గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు ఈ ముగ్గురు ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనో, వాళ్ళు ఏ విధంగా ఇవ్వగలుగుతారో దాన్ని మేము పూర్తిగా దాన్ని వెతకడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా నేను టైటిల్ పెట్టిన తీరుగా ఈరోజు తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు చాలా గొప్ప పని చేసిండ్రు, చాలా సక్సెస్ఫుల్గా చేసిండ్రు. ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్, చాలా బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ ఈరోజు హైదరాబాద్ సిపి గారు పెట్టడం జరిగింది. చిరంజీవి గారిని, నాగార్జున గారిని, సురేష్ బాబు గారిని, ఎస్ఎస్ రాజమౌళి గారిని వారందరినీ కూర్చోబెట్టుకొని ఈరోజు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నష్టపోయిండ్రు. ఈరోజు ఆ సినిమా యాక్టర్ల కనీసం వాళ్ళు ఈ ఐబొమ్మ చేసిన కారణం వల్ల వాళ్ళు నష్టపోయి ఈ 5 సినిమా యాక్టర్లు ఇంట్లో కనీసం వాళ్ళు తినడానికి అన్నం లేక, ఈరోజు ఇంటి పెద్ద కనీసం వాళ్ళు బియ్యం కొనుక్కే పరిస్థితి లేక ఈరోజు వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఐబొమ్మ చేయబట్టి ఆ ఐబొమ్మని ఈరోజు వెంటాడి ఈరోజు వాళ్ళు పట్టుకొని చిరంజీవికి కానీ, నాగార్జునకు కానీ, దిల్ రాజుకి కానీ, ఎస్ఎస్ రాజమౌళికి కానీ, లేకుంటే వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఈ సినిమా యాక్టర్లు అందరూ కష్టపడుతూ ఉంటే, వాళ్ళు తిండి లేక బాధపడుతూ ఉంటే, ఈరోజు పోలీసులు వాళ్ళ బాధ చూడలేక, చిరంజీవి గారి బాధ చూడలేక, ఎస్ఎస్ రాజమౌళి గారి బాధ చూడలేక ఈరోజు వాళ్ళ కోసము ఇమీడియట్గా ఏది ఐబొమ్మ ఆయన పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు ఆయన ఆఫీసులో కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఓదార్చి వారందరికీ అన్నం తినబెట్టి వాళ్ళందరికీ ఛాయ్ రాయిపించి ఈరోజు వాళ్ళని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళు ఎంతెంత నష్టపోయినరో, ఏ విధంగా పట్టుకున్నారో అని చెప్పి బ్రహ్మాండంగా చూపించారు. మీ అందరికీ సెల్యూట్స్ పోలీస్ సార్, మీరు చాలా గొప్ప పని చేశారు. మీరు నిజంగా బాధిత తలపడం నిలబడతారు. అది చిరంజీవే కానీ, నాగార్జునే కానీ, ఏ గొప్పోళ్ళు వాళ్ళకి ఏం జరిగినా కానీ బాజాప్తా మీరు నిలబడతారు. మీ కృతజ్ఞతలు సార్. పెద్దోళ్ళకి ఏం జరిగినా కానీ ఈరోజు సత్యనారాయణ అనే టీచరు 5 నెలల కింద తప్పిపోతే అక్కడ అబ్దుల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇయాటి వరకు ఆయన ఆచూకీ తెలుసుకోలేకపోయినరు. 5 నెలలైన ఆయనను ఆచూకీ తెలుసుకోలేకపోయినరు. ఆయన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు.
ఆయన వేలాది మంది విద్యార్థులను విద్యాబుద్ధులు తీర్చిదిద్దిండ్రు. ఆయన చాలామందికి ఈరోజు చదువులు చెప్పిండ్రు. ఆయన చదువు చెప్పిన చాలామంది ఇంజనీర్లు అయినరు, చాలామంది డాక్టర్లు అయినరు, చాలామంది వివిధ శాఖలలో ఈరోజు ఐటీ కంపెనీలో కానీ అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసిండ్రు. అటువంటి సార్ రిటైర్ అయ్యి డబ్బులు రాక ఒక దిక్కున్నారు. ఇంకో దిక్కు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక సీసీ కెమెరా ఒక దగ్గరికి పోయిన తర్వాత ఆయన యొక్క బకెట్ అక్కడ ఆగిపోయింది. మరి అక్కడ చెక్ చేయడంలో సీసీ కెమెరా ఆ రోజే, మరి పోలీస్ స్టేషన్ ముందు ఉండాల్సిన సీసీ కెమెరా ఆ రోజే ఎందుకు పనిచేయలేదో తెలియదు. కానీ దాన్ని పట్టుకోవడంలో మాత్రం ఈరోజు పోలీసులు విఫలమైపోయినారు. ఒకసారి సత్యనారాయణ గారి భార్య ఈరోజు నాతో పాటు ఇవాళ మేడం గారు నాతోని ధర్నాల పాల్గొన్నారు. ఆమె ఏం చెప్పిందో ఒకసారి వినండి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. గత కొద్ది రోజుగా రిటైర్ అయినటువంటి వాళ్ళ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఈరోజు చాలా మంది మరణించారు, చాలా మంది వ్యాధిగ్రస్తులయ్యారు, చాలా మంది మరణ ఛాయలపై చాలా మంది బెడ్రిడన్గా ఉన్నారు, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. సత్యనారాయణ సార్ మరి ఈ సార్ రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి, ఇలా అప్పులు ఎవరైనా తీసుకున్న వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పులు ముఖం చెల్లక మరి చెప్పలేని పరిస్థితులలో ఆయన ఒక 1-5 మార్నింగ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది దాదాపు 5 నెల అయిపోయిందమ్మా. 5 నెలలు కావస్తుంది. 5 నెలలు కావస్తుంది. మరి ప్రభుత్వం ఒక బాధ్యత ఏంటంటే ఈ రోజు వీళ్ళ మన సార్ సత్యనారాయణ సార్ ఎక్కడి పోయినా తీసుకొచ్చి కుటుంబ బాధ్యత అప్పచెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. గవర్నర్ గారు మీరు స్పందించాలి. తెలంగాణలో హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేట్ అయిపోయింది అనేది మనకు అందరికి అర్థమవుతుంది. మీరు అసలు సార్ ఎట్లా పోయిందో చెప్పండి. సారు 24 తెల్లవారుజామున వెళ్ళినారు సార్ ఇంట్లో నుంచి, నిద్రలో లేచి వెళ్ళినారు. అయితే 23 రోజు మేము డిఏ ఆఫీస్కి వెళ్ళినాం సార్. వెళ్తే అక్కడ సర్వీస్ బుక్ వాళ్ళు మాకు వాపస్ ఇచ్చేసారు. ఇచ్చేసి ఇప్పట్లో ఏవి డబ్బులు రావు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కనీసం మాకు జీబీఎఫ్ అన్న కావాలి అని అడిగినాం. అడిగితే అవి కూడా ఇప్పట్లో రావు, ఏం కాదు. అయితే సారు హెడ్ మాస్టర్ సార్ నల్గొండలోనే మొత్తం చేశారు సర్వీసు. ఆయన చాలా మందికి ఇప్పించాడు అన్నట్టు. రిటైర్డ్ అయినా నెక్స్ట్ డేనే పైసలు వచ్చినాయి అన్నట్టు. నా వరకు వచ్చి ఇంత ఎందుకు జరిగింది అని ఆ రోజంతా బాధపడ్డారు అన్నట్టు. అయితే ఎందుకు వస్తాయని మేము సమాధానం చెప్పినాం. నైట్ అంతా ఆలోచించి మేము వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతవరకు ఏం కనిపించట్లేదు. నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, అయితే చేయని చోట లేదు. మేము అంత పిల్లలు అంత డిప్రెషన్ వచ్చినాం. వాళ్ళ నాన్న కూడా పెద్ద ఆయన చనిపోయినాడు. మా పాప చిన్న పాప మనవరాళ్ళు హాస్పిటల్లో పడ్డారు. అంత మా పిల్లలంతా డిప్రెషన్ అవుతున్నారు. ఇది చాలా పరిస్థితి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా హక్కులికల ఉల్లంఘన. ఒక బాలకృష్ణ సిఐ సార్ ఆయన అయితే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత మరి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో ఇది చేస్తామనంటే ఆ పైసలు చేయకపోవడం వల్ల వచ్చిన ఒత్తిళ్ల వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, సరే ఆ డబ్బు వస్తుంది రాదు అది ఎట్లా తర్వాత, కానీ ఈయన 5 నెలలు తప్పిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇవాళ దాకా నేను ఎందుకు పట్టుకోలేకపోతుంది పోలీసు అంటే, వాళ్ళు ఇలా కమిషనర్ గారు అంటారు మాకు సవాల్ ఇచ్చిండ్రు ఇలా పట్టుకున్నాం మేము, ఏడున్నారు ఆయన అని అడిగిండ్రు సజ్జనార్ గారు. చాలా గొప్ప పని చేసిండ్రు. మరి మేము కూడా సవాల్ ఇస్తారా మీకు? సత్యనారాయణను ఈరోజు ఆయన దాటిపోతే ఇవాళ దాకా ఎందుకు రీజన్ అయిండు, సత్యనారాయణ ఏమైపోయిండు, ఇది తెలంగాణ పోలీసుకు చేతనైతే లేదా అని చెప్పి సవాల్ చేయాలన్నా మీకు? సవాల్ చేస్తేనే మీరు పట్టుకుంటారా? ఈరోజు బాధితులు చాలా గొప్పోళ్ళు అయి ఉండాలనా? ఈరోజు చిరంజీవి నాగార్జున ఆ లెవెల్లో ఉంటేనేనా? ఇక్కడ చట్టాలనేది 2 రకాలుగా నడుస్తాయి తెలంగాణలో. తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా నడిచే తెలంగాణలో కూడా 2 చట్టాలు నడుస్తాయి. పేదోళ్ళకు ఒక న్యాయం నడుస్తుంది, గొప్పలకు ఒక న్యాయం నడుస్తుంది. ఈ పేదోళ్ళకి ఈరోజు రెడ్ కార్పెట్ అని చెప్పేసి కూర్చోబెట్టి స్వాగతం పలికి మరి వాళ్ళతో కూర్చోబెట్టుకుంటారు. పేదోళ్ళని మాత్రం ఈరోజు వాళ్ళ సమస్య కూడా ఈయన పరిష్కారం చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇవాళ స్పందన లేదు. కనీసం డాగ్ స్క్వాడ్ను తీసుకుపోయి అది ఆయన ఎక్కడెక్కడికి పోయినా లేని ప్రయత్నం చేయలేదు. వెంటనే 24 అవర్స్లో ఆయన వెళ్ళిపోయిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో అబ్దుల్లా మీర్పేట్ పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈరోజు ఒక ప్రాణానికి విలువ లేదా?
ఇవాళ ఎవరింత కానిస్టేబుల్ వచ్చారు మా దగ్గర చెప్పుకున్నారు. సర్దార్జీ ఒక కానిస్టేబుల్, కరీంనగర్ కానిస్టేబుల్ అంట. అప్పుల పాలైన సార్ మాట్లాడండి సార్, మా కొడుకు మా పిల్లల కోసం నేను అప్పులు చేసినా తెచ్చిన కాడ నా ఇంటి మీద పడుతుందని చెప్పి కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఇవాళ ధర్నా చౌక్కి వచ్చారు. ఎవరైతే ధర్నాల కాడ చేస్తే అరెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఈరోజు బాధితులు అయిపోయారు. ఈ రెండు దిక్కుల చట్టాలనేది తెలంగాణలో బంద్ చేయాలి. ఇది టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్తో ఏర్పడ్డటువంటి ప్రజాస్వామ్యం. ఇది టు ద రిచ్ పీపుల్, ఫర్ ద పీపుల్, ఫర్ ద విఐపీస్, బై ద విఐపీస్ కాదు. ఇది ఈరోజు ఎక్కడ కూడా సమానత్వంగా ఈ తెలంగాణ నడుస్తలేదు. సరే వేరే వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో నేను మాట్లాడా. ఇదొక్క తిరుగు నడుస్తుంటే ఇంకో దిక్కుకెళ్ళి ఇంకో కుట్ర, భారీ కుట్ర ఇవాళ దాదాపు నెల రోజులకెళ్ళి ఈ ఉద్యోగ అంటే రిటైర్ అయిన సంఘాలన్నీ ఒక గ్రూప్గా వచ్చి వాళ్ళు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తుంటే రిటైర్ అయిన వాళ్ళు, చాతగానోళ్ళు, అనారోగ్యంతో ఉన్నోళ్ళు, మోకాల నొప్పులతో ఉన్నోళ్ళు, జ్వరాలతో ఉన్నోళ్ళు, బీపీలతో ఉన్నోళ్ళు, షుగర్లతో ఉన్నోళ్ళు, కిడ్నీ సమస్యలతో ఉన్నోళ్ళు, శ్వాసకోశ వ్యాధులతో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈరోజు చేత కాకుండా అక్కడికి వచ్చి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు చేత కాకుండా ఎందుకు వచ్చిండ్రు? ఈరోజు ఉద్యోగ సంఘాలకు చేతనైతే లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు. ఉద్యోగ సంఘాలు ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఫెయిల్ అయింది కాబట్టి వచ్చిండ్రు. గత ప్రభుత్వానికి కేసీఆర్కు పాలతోని కలిగి వీళ్ళ హక్కులను మొత్తం ఉల్లంఘన చేసిండ్రు కాబట్టి ఈరోజు వాళ్ళు రాలేదు. ఖచ్చితంగా మా పోరాటం మేమే చేసుకోవాలని చెప్పేసి ఉన్న బలమంతా కూడా తీసుకొని వాళ్ళు ఈరోజు అక్కడికి వచ్చిండ్రు. మరి ఉద్యోగ సంఘాలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు రాలేదు? ఈరోజు ఇంకో మీటింగ్ పెట్టిన ప్యారలల్ మీటింగు. జిల్లాలో ఉన్న సెక్రటరీ ప్రెసిడెంట్లు అందరినీ పిలుచుకున్నారు. ఇక్కడికి జనం అక్కడికి లైవ్లా మెయిన్ మీడియా మొత్తం ఏబిఎన్ కానీ, V6 కానీ, మహా న్యూస్ కానీ అన్నీ లైవ్ టెలికాస్ట్ చేసినాయి వాళ్ళ మీటింగ్లు. ఎందుకు టెలికాస్ట్ చేసినాయి? ఈ మీటింగు గెలవాలద్దు, ఆ మీటింగు గెలవాలి. దేనికోసం ప్రాక్టీస్ చేసిండ్రా? ఇయ్యలేదు. ఏమైనా ఖైదాలు ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. మీటింగు జరిగింది. ఇక్కడికి ఎవరు మీటింగ్కు రావద్దు, మీరు అందరు అక్కడ మీటింగ్కు రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునిచ్చి 3 రోజులకి మెసేజ్ పెట్టిండ్రు. 3 days ఎప్పుడైతే వీళ్ళ పర్మిషన్ ఇచ్చిండ్రో ఇంప్లీడెడ్గా ప్యారలల్ మీటింగు గచ్చిబౌల్లో మొదలైపోయింది. ఇది అయినాక మీరు అక్కడికి రమ్మని చెప్పాలి కదా. అలా పొద్దునైతే సాయంత్రం మేము అవుతుందని చెప్పాలి కదా. కాదు. మరి ఉద్యోగ సంఘాలు సాధించింది ఏంది? దాదాపు 5 PRCలు ఇప్పటికి పెండింగ్లు ఉన్నాయి. నేను పేపర్లు వచ్చినాయి, నేను పెడతా, మీరు చూడండి. క్రాంతి పేపర్లు వచ్చినాయి. ఇప్పుడు దమ్మున్న పేపర్లు రాస్తలేవు కదా. ఇగో 5 DAలు రావాలి. ఇప్పటికీ 5 DAలు రాలేదు. 2023 PRC రాలేదు. మరి ఉద్యోగ సంఘాలు ఏమైనా కొట్లాడుతున్నారా? వీళ్ళు దాదాపు 13,000 మందికి ఈరోజు బకాయిలు, రిటైర్ అయిన వ్యక్తులు బకాయిలు పడి ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తుండ్రు? చేతగానోళ్ళు, చేతగాని ఆరోగ్యం బాగలేని రిటైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన వయసున్న వాళ్ళు రోడ్డు ఎక్కి ఉద్యమం చేసి పోరాటం చేస్తే ఈరోజు ఉద్యోగం చేస్తున్నటువంటి సంఘాలు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం పొడుస్తున్నారు? ఈరోజు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారా మీరు? ఈరోజు ఒకనాడు ఈరోజు లక్ష్మణ్ సార్ అక్కడ ఉన్నాడు. ఒకనాడు వాళ్ళు పిలుపునిస్తే, NGOలు పిలుపునిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే గజ గజ వణికిపోయినరు. ఈరోజు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం అంటే గజ గజ వణికిపోతున్నారు. ఈరోజు గత 10 ఏళ్ళు అయితే మొత్తం కేసీఆర్ పూడికం చేసిండ్రు. ఈరోజు ఎంతమందికి అందులో ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు, ఎంతమంది యూనియన్ లీడర్లు ఎంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు, ఎక్కడెక్కడ కామెంట్ చేయండి మీరు. ఏ యూనియన్ లీడర్లు, మమతమ్మ గారికి ఎక్కడ ఇల్లు ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడెక్కడ మంత్రిగా ఎదిగిండ్రు ఉద్యోగ సంఘాల్లో ఉంది, స్వామి గౌడ్ గారు ఎక్కడెక్కడి వరకు ఎదిగిండ్రు. ఈరోజు ఎంతెంతమందికి ఎంతెంత పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇళ్ళాలు ఉన్నాయి, ఈరోజు వీళ్ళకి ఎక్కడ ఉన్నాయి, ఈరోజు ఎవరైతే పల్లకిని మోసినో వాళ్ళెక్కడ ఉన్నాయి. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నోళ్ళు. వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. ఈరోజు అటు ఇటు చేసి కోదండరామ్ సార్ వచ్చి నిలబడి రేవంత్ రెడ్డి ఇది తప్పిట చేయదు, ఇది పద్ధతి కాదు ఉద్యమం, ఖబర్దార్ వీళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుంటే నీ ఎమ్మెల్సీ పదవి నాకు ఎంటికతో సమానం. ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తి నాకేమో పెన్షన్ వస్తుంది, నాకేమో జీతం వస్తుంది, నేనేమో ఎమ్మెల్సీనైనా నాతోని రిటైర్ అయిన వారు నా సోపద్దారులు ఈరోజు జీతాలు లేక అనారోగ్యం పాలే వాళ్ళు ఉంటే ఏంది ఇది అని ఆ స్పీచ్ రాలే ఈరోజు. నో రేవంత్ రెడ్డి, ఇట్ ఇస్ వెరీ బ్యాడ్.
ఇచ్చేసాను ప్లీజ్. ఓకే నేను చెప్తా, నేను ఇప్పిస్తా. ఇదా చట్టం ఏం చెప్తుంది అది మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి అబ్దుల్ నమీర్పేట సీఏకి ఫోన్ చేసేది ఉండే, ఈ సత్యనారాయణ తప్పిపోయిండు, ఇప్పటి వరకు ఆయనకి ఎందుకు పట్టుకోవడం విఫలమైపోయిండు అని చెప్పాల్సిన అడగాల్సిన బాధ్యత ఈరోజు ఆయనకు లేదా? ఎందుకు అడగలేదు? ఒక ప్రాణానికి, పేద ప్రాణాల విలువ లేదా? ఇక్కడ పేద ఉద్యోగుల విలువ లేదా? ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళ విలువ లేదా? కాబట్టి ఈరోజు వాళ్ళను మనం ఏ విధంగా గౌరవిస్తున్నాం, వాళ్ళని మనం ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పేసిన బాధ్యత కొద్దిగానే ఉంటుందా ఉండదా? మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళ తరపున ఎవరు అడుగుతాడు, మీరు ఎన్ని ధర్నా మేము బరాబర్ నీకు కాదు, కేసీఆర్తోనే కొట్టాలి ఉన్నాం ఈరోజు. అర్థమైందా? కేసీఆర్తోనే కొట్టాలి. నువ్వు పెద్ద లెక్కనా మాకు? మీరు పెద్ద లెక్కలా మాకు? వాళ్ళకేమో కూర్చోబెట్టి మాట్లాడి మర్యాద ఇచ్చి, అంటే మేము సిటిజన్స్ కాదా, మేము ట్యాక్సులు కడతలేరా? చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళే ట్యాక్సులు కడుతుండ్రా? మర్యాద చెప్తున్నా. రేపు పోలీసులు సత్యనారాయణ అంటే ఎక్కడ పోయినా మీరు పట్టుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీ పైన ఉన్నది. ఆర్థిక భారం మోయలేకని అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉన్న నూతన పిఆర్సి కానీ అడగడానికి చేత కాదు ఉద్యోగ సంఘాలకు. పెన్షన్ ఇక్కడ రిటైర్మెంట్ పైసలు రాని వాళ్ళు ధర్నా చేసి అది ఫెయిల్ చేసి దానికి ప్యారలల్గా మీటింగ్ పెట్టడానికి మాత్రం శాతం అవుతుంది. 51% ఫిట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు అడుక్కుంటారు. కనీసం 1% ఫిట్మెంట్ అన్న ఇవ్వాలన్న ₹250 నుండి 300 కోట్లు సర్కార్ పైన భారం పడుతుంది. అయ్యా బాంచన్. మరి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమన్నాయి? పులులు లెక్క మాట్లాడిండ్రు, సింహాలు లెక్క మాట్లాడిండ్రు. కదం దొక్కుదాం, పదం పాడుదాం, చలో ట్యాంక్ బండ్, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సంతకాలు పెట్టేయండి. రాత్రిపూట వాళ్ళ దగ్గర బస్సులు కూడా చేసుకున్నారు, అది కూడా ఎంక్వైరీ చేయండి, దొరుకుతాయి. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ సంఘ నాయకుడు ఎంతెంత పైసలు తీసుకుంటారు, ఏ మంత్రి దగ్గర పోయి తీసుకున్న దగ్గర అంత చిట్టా ఉన్నది. ఈరోజు ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థికపరమైన అంశాల గురించి లేవనెత్తే చాలు ప్రభుత్వం ఉలిక్కి పడుతుందంట. ఏవి అడగొద్దు, బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిసింది. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. అప్పటికి కేసీఆర్ ఫోటోలు 100 సార్లుగా అడిగిండ్రు. కానీ ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఊసెత్తడం లేదు. గడువు మూసినా ఉలుకు పలుకు లేదు. దీని మీద ఉద్యోగ సంఘాలు ఒక పెన్ డౌన్ పిలుపునియ్యాయి. దీని మీద ఉద్యోగ సంఘాలు ఒక మిలియన్ మార్చ్ పిలుపునియ్యాయి. దీనిపైన ఒక మీరు మన ఒక స్ట్రైక్ పిలిపియ్యాయి. ఈరోజు ఒక బైకాట్ పిలిపియ్యాయి. మీరు దేని కూడా ఈరోజు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? గచ్చిబౌలి భూమిలా, లేకుంటే ఇంకేమైనా మీరేమైనా చేసిండ్రా? దేనికోసం మాట్లాడారు? ఏది మాట్లాడు? ఇంకొకటి చెప్తున్నా, ఈరోజు బాగా రోజు ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను బాగా ఆలోచన చేసిన ఎందుకు జరుగుతూ ఉన్నాయని. ఈరోజు రిటైర్ అయిన 2024 రిటైర్ అయిన వ్యక్తులకు ఇవాళ పైసలు లేవు. చాలా మంది ఆగమైనరు. పెద్ద గుండె ఆపరేషన్లు అయినాయి, కిడ్నీల ఆపరేషన్లు అయినాయి, కాలు చేతులు పడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది, పడకల మీద ఉన్నారు, పైసలు లేవు, ఆగమైపోయినారు. మేము కూడా ఆగం కావద్దని చెప్పేసి లంచాలకు తెగబడ్డారు ఉద్యోగులు. వీళ్ళు పీఆర్సీలు ఇయ్యారు, మాకు జీతాలు పెరిగాయి కాబట్టి ఈరోజు లంచాలకు ఎగబడ్డారు. లంచాలు తీసుకుంటుంటే ఒక దిక్కు ఏసీబీ దాడులు చేస్తున్నారు, అయినా కానీ మీరు తీసుకుంటా ఉన్నారు లంచాలు. ఈరోజు ఇవన్నిటిని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఇండైరెక్ట్గా ఈ లంచాలకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇది తెలంగాణ ప్రభుత్వం కాదా ప్రోత్సహించేది? ఉద్యోగ సంఘాల ఫెయిలియర్స్ కాదా? ఈరోజు ఉద్యోగ సంఘాలు బలంగా వచ్చి ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో మీరు బలంగా నిలబడితే రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యడు? బరాబర్ ఇస్తాడు, 101% ఇస్తాడు. ఈరోజు క్యాబినెట్లో తీసుకునే నిర్ణయము ప్రతి నిర్ణయము గవర్నర్ గారి దగ్గరికి పోతుంది. ఇక్కడ వీళ్ళ డబ్బులు రిటైర్మెంట్ అయిన 13,000 మంది వాళ్ళ డబ్బు వాళ్ళకి కేటాయిస్తారు. దాని మీద బడ్జెట్ ఎలాకేషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఎలాకేషన్ అనేది గవర్నర్కి పంపుతారు. ఆ గవర్నర్ గారు సంతకం పెడతారు. గవర్నర్ దగ్గర సంతకమైన ఆ బడ్జెట్ ఎలాకేషన్ ఎందుకు అమలు కాలేదు, ఆ డబ్బు ఎటు దారి మరలించిండ్రు? సీఎం రమేష్ రిత్విక్ కన్స్ట్రక్షన్కు డెవలపర్స్కు మరలించిండ్రా?
మెగా కృష్ణారెడ్డికి మళ్లించిండ్రా, మూసికి రాఘవ కన్స్ట్రక్షన్స్కు మళ్లించిండ్రా, ఏమని బొండకు ఆ డబ్బులు తీసుకుపోయి కొట్టిండ్రు. వీళ్ళకి రావాల్సిన పైసలు ఎత్తుకపోయి ఏ దొంగ దాచుకున్నారు. వీళ్ళ పైసలు ఎత్తుకపోయిన వాళ్ళు 101% దొంగలు 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 దొంగలు. ప్రభుత్వంలో ఉన్న ఆ దొంగ ఎవరు, ఆ గజ దొంగ ఎవరు? కాబట్టి ఇది దారుణమైన పరిస్థితి ఈరోజు పాల్పడ్డది. ఈరోజు తల్లి బిడ్డలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, తల్లి కోడలు ఈరోజు మా మామ మాకు ఇంపార్టెంట్, మాకు డబ్బు కట్టే, మా మామ కనబడతలేని గుండెలు ఏమైపోతున్నాయి వ్యవస్థలు, దేనికోసం ఈరోజు పనిచేస్తలేవు. ఎందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ అలా చర్యలు తీసుకోవడంలో విఫలమైపోయిండు? అసలు ఏం జరుగుతుంది అబ్దుల్ అమీర్పేట్లో? ఎందుకు ఈరోజు డాస్ కార్డును తీసుకపోలేదు? ఎందుకు అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు? 5 నెలలు ఒక కుటుంబ పెద్ద 5 నెలలకెళ్ళి కనబడకుండా పోతే ఎందుకు ఈరోజు మాట్లాడతలేవు? ఏ వ్యవస్థలు మద్దతుగా ఎందుకు నిలబడతలేవు? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు అంత వయసు వచ్చిన వాళ్ళు, 65 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఈరోజు నన్ను చూడంగానే వాళ్ళ ముఖాలు, వాళ్ళు కూర్చునే ముఖంలో ఒక నిస్సహాయత, ఒక ఆశ, ఒక నిరాశ, ఒక బాధ, ఒక వేదన, ఇవన్నీ కూడా వాళ్ళ ముఖాలలో నేను చూసిన. అంత బాధలు కూడా చాలామంది, సార్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తాం సార్, నేను తీసుకునే మనిషిని కాదు, నేను ఇది కాదు సార్, మీరు కొట్టాడుతాం సార్, ఏమైనా హెల్ప్ చేస్తాం, మా డ్యూటీ మేము చేస్తాం, మేము జీతం లేకుండా మా డ్యూటీ మేము జీతం తీసుకుంటున్న మీరు మీ డ్యూటీ ఎందుకు చెయ్యరు? ఎంత తింటారు, ఎంత గట్టికపోతారు సచిన రోజు? ఎవరిని హక్కు వానికి ఇచ్చి, ఎవరిని పైసా వానికి ఇస్తే, ఎవరిని డ్యూటీ వారు బరాబర్ చేస్తే తెలంగాణకి ఈరోజు అప్పే ఉండదు. మీ అత్యాశ ఒక వ్యసనం అయిపోయింది. ఈరోజు డబ్బు సంపాదించడం, భూములు సంపాదించడం ఒక వ్యసనం అయిపోయింది. ఈరోజు వేరేలో దొరకకుండా అవన్నీ తీసుకొని నాగల్లాలనే బడాలి అనే ఒక ఆశ, అత్యాశ ఒక వ్యసనం అయిపోయింది. అత్యధికంగా దోసుకున్న దొంగలు ఆ రోజుకి 2014 వెళ్ళి మోపైంది ఇవాళ వరకు. ఈరోజు నా కోటి రతనాల వీణ నా తెలంగాణ అని కాళోజీ నారాయణరావు గారు రచించారు. కానీ ఆ కోటి రతనాల వీణకు తీగలు తెగిపోయినాయి. ఆ రతనాల వీణకు తెగిపోయినాయి. రతనాలు దొంగలింపబడ్డే రతనాలు లేవు. ఈరోజు మౌనంగా ఒక అర్తనాదం అనే వినవాడుతుంది. ఒక చావు కేక చాలా సన్నగా వినవాడుతూ ఉంది ఆ వీణలకెళ్ళి. ఇంకా ఆ వీణ గురించి మాట్లాడుకుంటా, ఇంకా కాళోజీ నారాయణరావు గారు రచించిన ఆ గీతాన్ని ఆలపించుకుంటా, ఇంకా జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా. ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు? దేనికోసం మోసం చేస్తారు? మోసాలు చేసిండ్రు, దగాలు చేసిండ్రు, తెలంగాణ ప్రజలు అబద్ధాలు చెప్పిండ్రు. ఆత్మగౌరవం అన్నాడు. అరే తూ నీ బతుకు, రిటైర్ అయినోనికి పైసలు ఇవ్వలేని మీరు బతుకునిదో ఆత్మగౌరవం అనేది. ఈరోజు ఎవరు అప్పిస్తే వాని దగ్గర కురుకుతూ ఉంటావు, నువ్వు ఖైదాలు పట్టుకొని మీరు బతుక మీది, మీకు ఆత్మగౌరవం ఉన్నది అని ఈరోజు ప్రపంచం మొత్తం మన దిక్కు చూసి తూ అని ఉంచే పరిస్థితి. ఓ బీహార్ వెనుకబడిపోయింది, మనం చెప్పుకుంటాం, చాలా ఏతుల పడుకుంటాం. బీహార్కి వెళ్ళి ఈరోజు కూలి చేయనికి హైదరాబాద్కి వస్తున్నారు. నా హైదరాబాద్ ఇంత డెవలప్ అయిపోయింది. అరే ఆ బీహార్లో రిటైర్మెంట్ అయినాక నెల రోజులలో వాళ్ళ పైసలు ఇస్తారా బాబు? అది ఎంక్వైరీ చేయండి. నెల రోజులలో బీహార్లో రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఓ జార్ఖండ్ మొత్తం లేబర్ అంటే ఇక్కడికి వచ్చి బతుకుతుంది. జార్ఖండ్ దిక్కు లేదు, నా హైదరాబాద్ దిక్కు, నా తెలంగాణ దిక్కు అని చెప్పుకుని విర్రవీగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సహచరులు, ఈరోజు తెలంగాణ యోధులు, వీరులు, చూరులు జార్ఖండ్లో కూడా రిటైర్మెంట్ అయిన నెల రోజుల లోపే వాళ్ళ డబ్బు మొత్తం ఇస్తుంది. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వస్తూ ఉండు తెలంగాణకు. వెస్ట్ బెంగాల్ దివాళీ తీసింది, ఛత్తీస్గఢ్ దివాళీ తీసింది. ప్రతి రాష్ట్రంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలలో వాళ్ళు నెల రోజుల లోపే అందరిస్తున్నారు. ఒక దిక్కుమాలిన ఈ తెలంగాణలో తప్ప. బరబ్బర్ అంటే దిక్కుమాలిన తెలంగాణ అని, ఈరోజు దివాళీ తీసిన తెలంగాణ అని. ఈరోజు చాలామంది గిన్నెలు కొట్లాడుతూ ఉన్నాయి మీ స్వార్థం కోసం. రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేయండి. ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ ఎంతగా సంపాదించిండ్రు, ఆయన సహచరులు ఎంత సంపాదించిండ్రు, అప్పుడున్న యూనియన్ నాయకుడైన శ్రీనివాస్ గౌడ్ ఎంత సంపాదించిండ్రు, ఈరోజు దేశం అంతా తెలుసు. ఎవరైనా కామెంట్ పెట్టినా ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడా. వాళ్ళను ఆల్రెడీ వాళ్ళకి ఇంట్లల్లో ఏది వెంటిలేటర్ మీద బండబెట్టిండ్రు, దాని గురించి నాకు అవసరం లేదు.
ఈరోజు యాక్టివ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంత సంపాదించారు, ఎంత అప్పు తెచ్చారు, బట్టి విక్రమార్క గారు ఎంత సంపాదించారు, ఎంత పైసలు తెచ్చారు, అవన్నీ మీరు తినగలుగుతుండ్రా? తినే అంత వీళ్ళకి అవసరం ఉన్నాయి, డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి అప్పులు కట్టుకోవాల్సిన పైసలు మీ దగ్గర ఉన్నాయి, అవి మాత్రం మీరు ఇయ్యరు. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ఈరోజు ఎంత దోపిడీ చేసినా చాలనంత ఆకలి ఈరోజు మీకున్నది. కాబట్టి చాలా 101% నేను మనసా వాచా కర్మ అని చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ చిత్తశుద్ధితో మానవత్వంతో ఈ ప్రభుత్వం విఐపీల కోసమే కాదు, ఈరోజు సామాన్యుల కోసం. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు జిఎస్టీలు కడుతున్నారు. పెద్దోళ్ళు ట్యాక్సులు ఎగ్గొడతారు, చిన్నోళ్ళు ఎప్పుడు ట్యాక్స్ ఎగ్గొడతారు. జిఎస్టీలో వాళ్ళ భాగం ఉన్నది. ఈరోజు ట్యాక్స్లలో కూడా వాళ్ళు ప్రతి వస్తువులో మనకు ట్యాక్స్ కడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళను మాత్రం విస్మరించే పరిస్థితి లేదు. 101% వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవకముందే తెలంగాణలో ఈ విధంగా ఆట ఆడుకుంటున్నారని చెప్పి ఇంకా దీన్ని మొత్తం జనాన్ని అందరూ తెలియకముందే ప్రభుత్వం మొండి వైఖరి పక్కన పెట్టి, మొద్దు నిద్ర పక్కన పెట్టి, చెవిటేళ్ళ లెక్క యాక్టింగ్ చేసుకుంటా, చూడలేకపోతున్నామని యాక్టింగ్ చేసుకుంటా, ఈరోజు మోసాలు చేయకుండా ఈరోజు 101% వాళ్ళ పైసలు వాళ్ళకు మర్యాదగా ఇచ్చేయండి. లేకుంటే మేము ప్రతిరోజు ఈ ఫైటింగ్ అనేది పక్కా ఉంటుంది. మేము ఎప్పుడు ఏ విధంగా ఏ చర్య తీసుకుంటామో అది ఏ విధంగా వివాదాస్పదం అవుతుందో నేను ఏది చేసినా చట్ట ప్రకారం చేస్తా, రూల్ ప్రకారం చేస్తా, డాక్యుమెంట్ ప్రకారం చేస్తా, సెక్షన్ల ప్రకారం చేస్తా, రాజ్యాంగం ఉన్న ఆర్టికల్స్ ప్రకారం చేస్తా. దొంగల లెక్క నేను చెయ్యా, దొంగ పనులు నేను చెయ్యా, బరాబర్ చేస్తా. ఈరోజు ఎక్కువ శాతం విద్యకెళ్ళి వచ్చిన వారు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఎక్కువ శాతం వాళ్ళు పోలీసులు, కానిస్టేబుళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ విలువ ఇవ్వాలి ఖచ్చితంగా. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా, నేను మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అనాలనేది నా ఉద్దేశం కాదు. నిన్నటిదాకా మీతో పనిచేసిన వాళ్ళు, నిన్నటిదాకా మీతో ఉన్న సహచరంగా ఉన్నట్టు వాళ్ళు, నిన్నదాకా మీ అసోసియేషన్లో తిరిగిన వారు, ఏమవుతుంది ప్రభుత్వానికి? మీ జీతం మీకు ఇవ్వాలే, మీ జీతం మీకు ఇవ్వాల్సిందే, అంత మించి ఏం లేదు. ఈరోజు మీరు ప్రశ్నించడం మొదలుపెట్టండి ఉద్యోగ సంఘాలు. మా పిఆర్సీ ఏమైందని అడుగుమనండి. పిఆర్సీకి డబ్బులు లేవంటే డబ్బు ఏమైపోయిందో నాకు లెక్క చెప్పమనండి. ఇలా ప్రతిదీ ఫైల్ మూవ్మెంట్ అనేది మీ చేతులకెళ్ళి నడుస్తూ ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నా, డిఆర్డిఏ పంచాయతీరాజ్లో ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. సందీప్ కుమార్ సుల్తానియా బిడ్డ పెళ్లికి ఎవరెవరు ఐస్ క్రీమ్ ఇచ్చిందో పెట్టండి. పెరిగేవారు సప్లై చేసిందో పెట్టండి. వాళ్ళ బతికేందో పెట్టండి. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా అనేటువంటి పరిస్థితి ఏందో చెప్పండి. వాళ్ళు అడక తింటారు, మీరు అట్లా కాదు కదా. మీరు కష్టపడతారు. ప్రతి ఫైల్ ప్రతి ఒక్కరిని జాతకం, ప్రతి ఒక్కరిని బతుకు మీకు తెలుసు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవడెవడు ఏమేమి చేస్తారో. ది మోస్ట్ కరప్షన్ 10 మంది ఆఫీసర్ల పైన నేను డిఓపిటి కంప్లైంట్ ఇచ్చిన. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి కూడా పీకలేదు, రేవంత్ రెడ్డి సర్కార్ అంతకంటే పీకలేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు ఇప్పటినైనా పిఆర్సీ కోసం 5 డిఏల కోసమే కాకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బు ఇవ్వాలి, బరబ్బర్ పెన్ డౌన్ ఇవ్వండి, బరబ్బర్ మీరు సమ్మెకు సైరన్ మోగియండి, సమ్మె నోటీసులు ఇవ్వండి. ఈరోజు ప్రతి అనా పైసా, అరే మంత్రులను తీసుకోవద్దని చెప్పి పైసలు, ఎమ్మెల్యేలను తీసుకోవద్దని జీతాలు, వాళ్ళ లగ్జరీలు వాళ్ళ అన్నీ బరాబర్ నడవాలి. వాళ్ళ కమిషన్లు, వాళ్ళ బిల్లులు ఏవి కూడా వాళ్ళకి ఆగద్దు. కానీ వీళ్ళవి మాత్రం ఈరోజు ఆగిపోవాలంటే ఏందన్నట్టు ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగ సంఘాలు ఇప్పుడైనా కొంచెం సిగ్గు తెచ్చుకోండి. మీరు రాండి, వీళ్ళతో నిలబడండి, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి. అంతేకాకుండా ఉద్యోగుల కోసం కూడా సమ్మె చేసి చాలా రోజులు అయిపోయింది. తెలంగాణ ఏర్పడకే సమ్మె అనేదే మర్చిపోయాను. తెలంగాణ అనే అప్పంచెల్లి పోరాటం మర్చిపోయాను. తెలంగాణ వచ్చిన కాంచెలి ఉద్యమాలు మర్చిపోయాను. తెలంగాణ వచ్చిన కాంచెలి బద్దకస్తులం అయిపోయాను. కాబట్టే ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు పెరిగిందంటే మన అసమర్థత. వాళ్ళు ఎంతైనా దోసుకుంటున్నాడు. కొనేటోడు ఉంటే దేశాన్ని, రాష్ట్రాన్ని అమ్మిపోతాడు. కొనేటోడు వస్తే ఎవడన్నా అమ్మిపోతాడు. కాబట్టి ఇటువంటి గజ దొంగ చేతుల్లోకి వెళ్ళి, ఈ దోపిడీదారుల చేతుల్లోకి వెళ్ళి, ఈరోజు ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో చేతులకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపైనే కాదు,
మీపైనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని పైన ఉన్నది, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగి పైన ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా నాకు ప్రభుత్వంకి వెళ్ళి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్, రేపు ఎల్లుండి ఒక పెద్ద బ్లాస్టింగ్ ఉంటుంది. అదొక ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఇన్ఫర్మేషనే. మామూలుగా ఉండే ఊసాలు కదిలిపోతాయి రేపో ఎల్లుండో ఆవలెల్లుండో డాక్యుమెంటేషన్ నా చేతికి వస్తుంది. ఒక ఉద్యోగే నాకు ఇస్తుండు, చిన్నోని మీద కాదు, చాలా పెద్దోని మీద, ఒక పెద్ద అధికారి మీద ఊసాలు కదిలిపోతాయి. అర్థమైందా? సమాజం ముందు ఒక దొంగని, వీళ్ళందరూ ఏసీబీ దొంగను వాళ్ళని వీళ్ళని పట్టుకుంటారు. గజ దొంగను రేపు ఈ సొసైటీకి పట్టియబోతున్నా. పోలీసులు కానీ, ఏసీబీలు కానీ, గవర్నమెంట్ కానీ, ఈడీలు కానీ, బీడీలు కానీ, సిబిఐలు కానీ ఎవరేం పీకలేరు. ఎవరినైతే నేను పట్టేయబోతున్నా వాణ్ణి. మరి ఏం చేస్తా? నేను సొసైటీ ముందు చేస్తా. సొసైటీ రేపు వాడు చేస్తే ఆ సావు కూడా ఎవరు పోరు. వాడు ఎంత పెద్ద లంగనో ఈరోజు వీళ్ళందరినీ ఎవరు ఏ విధంగా మూస్తున్నారో అన్నీ కూడా 2 డేస్లో డాక్యుమెంటేషన్ సహా నేను చూపెడతా. కాబట్టి ఈరోజు అవన్నీ భయాలు వీడాలి. మేము చెంచాగిరి చేసి నేను సరెండర్ అయితే మంత్రులందరూ ప్రతి మంత్రి స్పందిస్తారు. ఎక్కడి పోయినా భయంతోనో, భక్తితోనో, స్నేహంతోనో పనులు చేస్తారు, పదవులు ఇప్పిస్తారు, అన్నీ ఇప్పిస్తారు. కానీ నాకు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. నాకు దోపిడీ గురైతే వర్గం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ తరపున పోరాడాలంటే ఇంకా ఇష్టం, వాళ్ళతో నిలబడాలంటే ఇంకా ఇష్టం. వాళ్ళ ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పేసి, వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలని చెప్పి అక్కడ మాత్రమే స్వార్థపరుని. వాళ్ళ ఆశీర్వాదం కానీ వాళ్ళ మంచి కానీ నా గురించి మంచి కోరుకోవాలనేది మాత్రం నేను కాంప్రమైజ్ గాను. అందులో బరాబర్ తీసుకుంటా. వాళ్ళకెళ్ళి మీకు శాపాలే కావాలంటే తీసుకోండి, ఖచ్చితంగా మర్యాదగా ఇస్తే తీసుకుంటాం, ఇయ్యకుంటే గుంజుకుంటాం. మా హక్కులు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.